హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్ జొన్న అంబలి. కానీ సమ్మర్ అయితే అయిపోతుంది కానీ మేము రోజు అంబలి చేసుకున్నాడు తాగుడు అవుతుంది కానీ వీడియో చేసి పెడదాము అని చెప్తే మా బావకు టైం కుదురుతలేదు. ఎందుకోసం అంటే పిల్లలతో నేను గేమ్ వీడియోలు తీస్తున్నా కదా, మైండ్ గేమ్ కానీ ఇంకా పిల్లలతో గేమ్స్ ఆడిపించడం కానీ అవి తీసేయడం వల్ల మాకు టైం కుదురుతలేదు. మళ్ళీ మేము హస్బెండ్ అండ్ వైఫ్ కూడా తీస్తున్నాం కదా, ఆ వీటికి అన్ని చేసేసరికి టైం కుదురుతలేదు. ఈ రోజు అయితే ఈ వీడియో తీద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే ఇవి వేయించుకోవాలి. ఎన్నెన్ని తీసుకున్నానో చెప్తా. ఇప్పుడు ఈ జొన్నలు ఈ గిన్నెలు తీసుకున్నా, ఈ మక్కలు అయితే ఈ గ్లాస్తో ఒక గ్లాసు, బియ్యం అయితే ఇదే గ్లాస్తోని 2 గ్లాసులు తీసుకున్నా. ఫస్ట్ అయితే మనం స్టవ్ ముట్టించుకొని ఇవన్నీ మనం వేయించుకోవాలి. వేయించుకుందామా? మరి ముందైతే మనం స్టవ్ ముట్టించుకొని ఈ గిన్నె పెట్టుకుందాం. ఇవి ఎలా వేయించుడంటే మనం బతుకమ్మ పండుగకి సత్తిపిండి కోసం వేయించుతాం చూడండి, అట్లా వేయించుకోవాలి. అట్లా వేయించేటప్పుడు కూడా మనం సత్తిపిండి పట్టించుకునేటప్పుడు ఎంత స్మెల్ వస్తుంది, వేయించితే సేమ్ అట్లే వస్తుంది వాసన, మస్తు ఉంటుంది. వేయించేటప్పుడే సత్తిపిండి అయితేనే బాగుండు అనిపిస్తుంది. గిన్నె ఇంకా వేడి కాలేదు, ఇప్పుడే కలుపుతున్నా. ప్యాలాల మక్కలుగా వేగినాక ఇప్పుడైతే మనం బియ్యం వేయించుకుందాం. ఇప్పుడు ఈ జొన్నలు కూడా వేయించుకుందాం. జొన్నలు ఇట్లా మంచిగా వేయించుకోవాలి, ఎందుకంటే అంబలి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే వేయించుడు అయిపోయింది. ఇవి ఇట్లనే వేడి ఉండగా పట్టినాం అనుకోండి గ్రైండర్కి అతుక్కుంటుంది. ఎక్కువసేపు ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనం అంబలి చేసుకోవచ్చు. ఇవైతే ఇప్పుడు చల్లబడ్డాయి, మనం గ్రైండర్లో వస్తే గ్రైండ్ చేసుకుందాం. ఇవి మొత్తం ఒకేసారి పట్టాయి, 2 సార్లు గ్రైండ్ చేసుకుందాం. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్యన ఇట్లా చెక్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది పిండిలాగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు, అంత అతుక్కుపోతుంది అన్నట్టు. ఉప్మా రవ్వ ఉంటుంది చూడండి, దానికంటే కొంచెం సన్నగా ఉంటే సరిపోద్ది. ఇది ఇప్పుడు గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది అంబలి చేసుకుందాం. జొన్న అంబలికి అయితే పిండి రెడీ చేసిన. ఇప్పుడు మనం నీళ్లు ఎసరు పెట్టుకుందాం. నీళ్ళు అయితే ఎసరు పెట్టినా ఇదే నీళ్ళలో మనం ఉప్పు వేసుకుందాం అంబలికి సరిపడంత. ఇప్పుడు ఈ పిండి మనం నీళ్ళలో కలుపుకుందాం. ఈ పిండి అనేది మనం వేడి నీళ్ళలో వేసినాం అనుకోండి ఉండలుండలు అట్నే ఉంటుంది. అందుకే చల్లటి నీళ్ళలో కలిపి ఎసరు వచ్చిన తర్వాత ఈ నీళ్ళు దాంట్లో పోసుకోవాలి. నేనైతే ఈ నీళ్ళకు ఈ దీంతో 2 గ్లాసుల పిండి తీసుకుంటున్నాను. చల్లటి నీళ్ళలో కూడా ఉండలు కట్టేస్తుంది. మంచిగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, ఎసరు వచ్చిన తర్వాత ఇది దాంట్లో పోసుకోవచ్చు. ఉన్నది ఈ పిండి అయితే మనకు ఒక 3-4 సార్లు అవుతుంది. మనం ఇది పిండి అయితే ఖరాబ్ కాదు. ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నీళ్ళలో కలుపుకొని చేసుకుంటే సరిపోద్ది. మనకు అప్పటికప్పుడు కావాలంటే అన్ని వేయించి మళ్ళీ మొత్తం రెడీ చేసుకోవాలి. కాబట్టి ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తాగొచ్చు. మనం అంబలి చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 3-4 గంటల ముందు ఈ పిండి కలిపి పెట్టుకోవాలి. మంచిగా నానుతుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనేంటంటే వీడియో కోసం కాబట్టి ఇప్పుడే కలిపి చేస్తున్నా. నీళ్ళు అయితే ఎసరు వచ్చినాయి, చూద్దాం. నీళ్ళు అయితే మంచిగా ఎసరు వచ్చినాయి. మనం ఈ కలిపి పెట్టుకున్న పిండి మంచిగా కలిపి కొంచెం కొంచెం పోస్తుంటూ కలపాలి. పిండి పోసిన తర్వాత అట్లనే వదిలేయద్దు. ఇట్లా మనం కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి కింద అడగంటది, ముద్దలు కాదన్నట్టు. ఇగో కలిపితే ఇట్లా నీళ్ళు ఉంటుంది. ఈ పిండి మనం ఇప్పుడు ఉడకబెట్టేటప్పుడు నీళ్ళు కనబడుతుంది కదా, ఇది ఉడికి చల్లారిన తర్వాత మొత్తం చిక్కగా అయిపోతుంది, తాగాలనిపించదు. ఇట్లా మనం నీళ్ళు ఉంటేనే తాగబుద్ధి అవుతుంది. ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలి. చూసిరు కదా ఉడికినాక ఎంత చిక్కగా అయిందో. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. అదే మనం స్టార్టింగ్ ఉడికేటప్పుడు నీళ్ళు ఉందని ఇంకొంచెం పిండి కలిపి పోసినాం అనుకో ఇంకా చిక్కగా అవుతుంది, అసలు తాగబుద్ధి కాదు. ఇట్లా ఉండాలి అంబలి.
అంబలి అయితే మంచిగా ఉడికింది. ఇది చల్లారిన తర్వాత తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకుందాం. అంబలి అయితే చల్లబడ్డది. ఇప్పుడు ఇది తాగి చూద్దాం, టేస్ట్ సూపర్ ఉంటుంది. నేను తాగినాక చెప్తా. ఉప్పు అయితే కొంచెం పడుతుంది కానీ అవసరం లేదు, తాగుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా కిట్టుగాడు అయితే మొత్తం గ్లాస్లో వస్తుంది తాగుతుంది. చూసిరు కదా అంబలి వీడియో అయితే. మీరు కూడా ఇలా చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది, హెల్త్కు మంచిది, ఇంకా మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకేదైనా కొత్త వంటకం కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు అయితే బాయ్.